హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నిజంగానే గందరగోళంలో ఉందా లేదా గందరగోళం సృష్టిస్తున్నారా? నిజంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది? ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సో రోజు రెగ్యులర్గా ఇంటర్వ్యూలా కాకుండా ఈరోజు కొంచెం నిజాలు నిర్భయంగా మాట్లాడతారని చెప్పి నేను ఒక ఇంటర్వ్యూ అయితే ఈరోజు మీతో ప్లాన్ చేశాను. సో మీరు అన్ని నిజాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే పీపుల్ కూడా చాలా వెయిటింగ్లో ఉన్నారు. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా లేదా, హైదరాబాద్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నిజంగా బయట ప్రచారమే జరుగుతుందా, నిజంగానే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్లో ఉందా, ఏది నిజం ఏది అబద్ధం అంటే మీరు ఏం చెప్తారు? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయితే కొంచెం గందరగోళంలోనే ఉందండి. ఎందుకంటే న్యూ గవర్నమెంట్ పాలసీస్ పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉండటం పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉండకుండా ఉండటము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినాక మనకి ఏదైతే హైడ్రా మూవ్మెంట్ అని ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉందో దాని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద చాలా ఎక్కువ ఉంది. ఇంకొకటి, ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చినప్పుడు అది పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో కొంచెం పబ్లిక్కి అగెయిన్స్ట్గా ఉంది. కుడ్ బీ ఓవర్ ఏ లాంగ్ టర్మ్, అంటే ఒక లాంగ్ రన్లో ఇది పబ్లిక్కి మేలే చేస్తుందేమో హైడ్రా మూవ్మెంట్ అనేది టు ప్రిజర్వ్ ద లేక్స్. సో అది ఇప్పుడు మనకు అది ఏదైతే నెగిటివ్గా కనపడుతుంది, ఫ్యూచర్లో మనకు అది పాజిటివ్ ఉండొచ్చు. ఎందుకంటే ఎంత మనకి జనాభా పెరుగుతుందో దానికి తగ్గినట్టుగా మనం ఎన్విరాన్మెంట్ని కాపాడుకోకపోతే రేపు ఫ్యూచర్ అనేది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్కి వెళ్తుంది. సో ఆ రకంగా చూస్తే హైడ్రా మూవ్మెంట్ నేను పబ్లిక్ ఫ్రెండ్లీ కాదు అనను, కానీ పబ్లిక్ ఈజ్ టేకింగ్ ఇట్ యాజ్ అగెయిన్స్ట్ దట్. అంటే పబ్లిక్ ఫ్రెండ్లీ కాదు, అది మన ఆస్తుల్ని నష్టం చేస్తున్నారు అని ఒక పబ్లిక్ టాక్ అయితే చాలా ఉంది. అండ్ దాన్ని బట్టి మనకి మార్కెట్ కూడా డౌన్ అవ్వటం స్టార్ట్ అయ్యింది. వాస్తవంగా మాట్లాడండి మేడం, హైడ్రాకి రియల్ ఎస్టేట్కి ఏ సంబంధం మేడం? హైడ్రా అనేది కేవలం ఎఫ్డిఎల్ పరిధిలో ఉన్న భవనాలు మాత్రమే కూల్ చేస్తుంది. ఇది మొత్తం టోటల్గా హైదరాబాద్ని కూల్ చేస్తున్నారని చెప్పి ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. ఇది వాస్తవమా కాదా? హైడ్రా అనేది ఒక 100% రియల్ ఎస్టేట్ని తీసుకుంటే దాంట్లో ఒక 2% వరకే హైడ్రా ఎఫెక్ట్ అనేది ఉంది హైదరాబాద్లో. దానివల్ల 98% అయితే ఆగాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ జరిగే ప్రచారం ఏంటంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ చాలా మట్టుకి ఎఫ్టిఎల్ లిమిట్స్లో ఉన్నాయి, బఫర్లో ఉంది, సో ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఈ కొత్త గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో వాళ్ళు ఎఫ్టిఎల్ లిమిట్స్ కానీ బఫర్ లిమిట్స్ కానీ కొత్త వెబ్సైట్ ఏదైతే లాంచ్ చేశారో పాత దానికంటే కొత్త దాంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో కొత్త బిల్డర్స్ కూడా హైదరాబాద్కి రావటం ఆగిపోయారు. సో డెఫినెట్లీ ఇక్కడ ఎస్ నో రెండు ఉన్నాయి కెపాసిటీలో చూసుకుంటే. ఎందుకంటే కొంతమంది వ్యూ పాయింట్లో ఇప్పుడు రైట్ టైం కాదు అని ఆగి ఉన్నారు, ఓకే. అండ్ కొంతమంది వ్యూ పాయింట్లో ఇప్పుడు ప్రైజెస్ క్లాష్ అవుతుంది, దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అనేసి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. సో మార్కెట్ జీరో అయ్యింది అని అయితే నేను అనను, మార్కెట్ 40 to 50% అయితే పడిపోయింది, అదైతే 100% షూర్. వాస్తవంగా చెప్పాలి అంటే 50% క్రాష్ అయ్యింది మార్కెట్. కానీ అది ఒక నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్యూచర్ రన్లో ఇది జనాలకి మేలే చేస్తుంది. యా, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం రియల్ ఎస్టేట్ రంగంపై దీని ఎఫెక్ట్ ఎంతవరకు మార్కెట్ మీద చూపిస్తుందని మీరు ఏం చెప్తారు? ఎప్పటికైనా కూడా డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ మీద చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం చూస్తే పొద్దున లేచిన నుంచి ఇంతకుముందు అలారం పెట్టుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మొబైల్లో అలారం పెట్టుకుంటాం. అలారం రింగ్ అవ్వగానే అది అలారం తీసేసి మనం బ్రష్ చేసామో వాష్రూమ్కి వెళ్ళామో పక్కన పెడితే ఫస్ట్ అందరు మొబైల్ చూసి లేటెస్ట్ న్యూస్ ఏంటి అని ఫస్ట్ మొబైల్ మీదనే పీపుల్ స్టార్టెడ్ ఆపరేటింగ్. సో ఆ డిజిటల్ అనేది మనకి ఇప్పుడు మన లైఫ్లో ఒక 90 to 95% స్పేస్ అయితే ఆక్యుపై చేసింది. ఇప్పుడు ఒక గ్యాడ్గెట్ కొనాలి, ఒక ఫోన్ కొనాలి అంటే నేను ఫస్ట్ రివ్యూ చూస్తాను. దేంట్లో చూస్తాను? డిజిటల్ మీడియాలో చూస్తాను. ఒక డ్రెస్ కొనాలి అంటే ఏ బ్రాండ్ బాగుంది, ఇప్పుడు ట్రెండ్ ఏంటి, ఫ్యాషన్ ట్రెండ్ ఏంటి, డిజిటల్ మీడియాలో నేను దాని గురించి చెక్ చేస్తాను. సిమిలర్లో ఒక మూవీ వెళ్ళాలంటే కూడా డిజిటల్ మీడియాలోనే మనం రివ్యూ చూసి మూవీకి వెళ్తాం. సో డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది పబ్లిక్ మీద. సో డెఫినెట్లీ డిజిటల్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అని 100 సార్లు 100 మంది చెప్తే పబ్లిక్ మనసులో కూడా అదే ఎక్కుతుంది. సో డిజిటల్ మీడియాలో మనం ఏదైతే అనుకుంటున్నామో హైడ్రా వల్ల మార్కెట్ పడిపోయింది, లేదంటే కేసీఆర్ గవర్నమెంట్లో చాలా చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమీ చేయట్లేదు అని ప్రచారం చేస్తున్నారు. సో అది పీపుల్ డైరెక్ట్గా తీసుకుంటున్నారు.
బేసిక్లీ దీని ముందు మనకి న్యూస్ మీడియాస్ ఉండేటివి, కొన్ని ఛానల్స్ ఉండేటివి. వాళ్ళు 100 రకాలుగా రీసెర్చ్ చేసి ఒక మీడియాలో న్యూస్లో వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషి దగ్గర మైక్ ఉంది. సో అక్కడ హైడ్రా కూల్ చేశారు, సో ఇక్కడ మార్కెట్ పడిపోయింది అంతే తప్ప అక్కడ రియాలిటీ చెక్ ఎక్కడ అవ్వట్లేదు. రియాలిటీ చెక్ ఏంటి మరి? రియాలిటీ చెక్ అంటే యూ హ్యావ్ టు గో ఇన్ టు ద పబ్లిక్. ఇప్పుడు నాకు రోజుకి ఒక 15-20 కాల్స్లో 4-5 అడుగుతూ ఉంటారు, మేడం నేను ఈ లొకాలిటీలో ఒక ఫ్లాట్ కొనాలనుకుంటున్నాను. ఓకే, అంటే ఇంకా బయ్యర్స్ ఉన్నారు మార్కెట్లో. ఓకే, కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అని 100% మార్కెట్ పడిపోయిందని అయితే మేము చెప్పం, ఎందుకంటే స్టిల్ మనకి ఇంకా బయ్యర్స్ ఉన్నారు. ఇంత పెద్ద మార్కెట్ పడిపోయిందని చెప్పడం అంత ఈజీ అంటారా? హైదరాబాద్ని చూసుకుంటే మనకి 400 years ఆఫ్ హిస్టరీ ఉంది. సో ఏదో ఒక 6 months 1 yearలోనో మనకి హైదరాబాద్ మార్కెట్ పడిపోయింది అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఒక 6 monthsలోనో 1 yearలోనో పడిపోయే మార్కెట్ అయితే కాదు మనది. వీఆర్ గ్లోబలీ ఫేమస్. హైదరాబాద్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఫేమస్ అయింది. ఇప్పుడు మీరు ఎన్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ తీసుకోండి, యూఎస్ తీసుకోండి, యూకే తీసుకోండి, యూరోపియన్ కంట్రీస్ తీసుకోండి, ఎక్కడ పోయినా మన హైదరాబాద్ వాళ్ళు ఉంటారు. ఆ హైదరాబాద్ వాళ్ళు ఎక్కడున్నా కూడా అల్టిమేట్లీ వాళ్ళ అమౌంట్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏదో ఒక రూపంగా అయితే మనకి హైదరాబాద్లోనో ఇండియాకో అయితే వస్తుంది. సో హౌ క్యాన్ వి సే దట్ హైదరాబాద్ జీరో మార్కెట్ అనేది? ఒక్కసారి మనం ఇండియా నుంచి బయటికి వెళ్తే బ్యాంక్ ఇంట్రెస్ట్స్ ఆర్ వెరీ లెస్. మనకు హైదరాబాద్లో ఉన్నంత బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా బయట బ్యాంక్స్ ఇవ్వట్లేరు. సిమిలర్లీ ఒక పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో రియల్ ఎస్టేట్ మనకి హైదరాబాద్లో కానీ ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో మనం కంపారిజన్ చేసుకుంటే ఏ లెవెల్ అయితే అప్రిషియేట్ అవుతుందో వరల్డ్లో ఎక్కడ అవ్వదండి. సో ఇప్పుడు నేను ఒక వర్కింగ్ పర్సన్, నా దగ్గర 10 లక్షలు ఉంటే నేను బ్యాంక్లో 9 లక్షలు వేసుకొని ₹1,00,000 ఖర్చు పెట్టుకోవడానికి పెట్టుకున్నా, ఆ 9 లక్షలు నాకు ఏ రకంగానూ యూస్ఫుల్ లేదు. సో దాని బదులు నేనేం చేస్తాను, యాడ్ ఆన్ చేసుకుని ఒక ప్రాపర్టీ కొనుక్కుంటాను. ఆ ప్రాపర్టీ కొనుక్కోవడానికి అప్రోప్రియేట్ ప్లేస్ ఇస్ ఇండియా. అండ్ ఇండియాలో ఇప్పుడున్న ట్రెండ్లో వీఆర్ స్టాండింగ్ నెంబర్ 3 ఇన్ ద వరల్డ్ ప్రాపర్టీ అప్రిసియేషన్లో. సో డెఫినెట్లీ హైదరాబాద్ మార్కెట్ పడిపోవటము అనేది అయితే సాధ్యం కాదు. ఇంత నెగిటివ్ ప్రచారం జరుగుతున్న టైంలో చాలామంది ఇప్పుడు ఎన్ఆర్ఐలు కావచ్చు, లోకల్ పీపుల్ కావచ్చు, ఇన్వెస్టర్స్ అసలు ఇప్పుడు రైట్ టైం అయినా ఇన్వెస్ట్ చేయడానికి. సో ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి హైదరాబాద్లో? మనకి మార్కెట్ సైకిల్ అనేది ఒకటి ఉందండి. ఎప్పుడూ మార్కెట్ అప్పర్ ట్రెండ్లో ఉండదు, అప్పుడప్పుడు లోవర్ ట్రెండ్లో కూడా ఉంటుంది. సో అప్పర్ ట్రెండ్లో ఉన్నప్పుడు జనాలు ఆగుతారు, ఎందుకంటే ప్రైజెస్ పెరిగాయి అని చెప్పేసి. ఇప్పుడు మనం ఉన్న మార్కెట్ అంటే ఇప్పుడు మన సిచ్యువేషన్, ప్రెసెంట్ సిచ్యువేషన్ హైదరాబాద్ ఏంటంటే మనం ఇప్పుడు ఎకనామికలీ స్లో డౌన్ అయ్యాం. సో దానికి రీజన్ ఏంటంటే ఒక సైకిల్లో అప్ డౌన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం డౌన్ ట్రెండ్లో ఉన్నాం. యాక్చువల్లీ నన్ను అడిగితే దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మైట్ బి 2 years మార్కెట్ ఇలా కొంచెం స్టాగ్నెంట్ ఉంటుందేమో, కానీ ఆఫ్టర్ దాట్ ఏదైతే స్పీడ్లో మనం పెరుగుతామో ఆ స్పీడ్లో మనకి ప్రైజెస్ రాకపోవచ్చు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, దిస్ ఈస్ అన్ ఇన్వెస్టర్ మార్కెట్. కానీ పబ్లిక్ ఏంటంటే కొంచెం భయపడి ఉన్నారు, బెదిరిపోయి ఉన్నారు, అంటే మార్కెట్లో చాలా ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి. కానీ నన్ను అడిగితే కొత్త గవర్నమెంట్ కాబట్టి కొంచెం టైం అయితే ఇవ్వాలి. 1 year అనేది ఒక మినిమం టైం లైన్ మనం ఏ గవర్నమెంట్కైనా కొత్తగా వచ్చినప్పుడు ఇవ్వడానికి. వీ హ్యావ్ టు గివ్ దెమ్ దట్ గ్రేస్ పీరియడ్. ఇప్పటికే మనం మార్కెట్ డౌన్ అయింది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు, మార్కెట్ ఇలాగనే ఉంటుంది అని ఒక మైండ్ సెట్ మనం వెళ్ళిపోతే డెఫినెట్లీ పీపుల్ విల్ సే దట్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం. కానీ యాజ్ అన్ అనలిస్ట్ నా ప్రకారంగా దిస్ ఈజ్ అన్ ఇన్వెస్టర్ మాడ్యూల్ అనమాట. ఈ టైంలో మార్కెట్ స్టాగ్నెంట్ ఉంది. అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు మార్కెట్లో ప్రోడక్ట్స్ పెట్టుకొని ఉన్నారు అమ్మడానికి. సో యూ క్యాన్ బార్గెయిన్, మీకు అక్కడ నెగోసియేషన్కి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో ఈ రియల్ ఎస్టేట్లో ఎకనామికల్ డౌన్ఫాల్ అంటే ఏంటి సార్? ఇప్పుడు అన్నట్టు నేను మనకి ప్రతి మార్కెట్ సైకిల్లో అప్స్ డౌన్స్ ఉంటుంది. సో ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఎకనామికలీ డౌన్ఫాల్లో ఉంది. సో దట్ ఈస్ వై వీ కాల్డ్ ఇట్ ఎకనామికల్ స్లో డౌన్ ఫేజ్ అని. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం మనకి గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేది ఇస్ త్రూ రియల్ ఎస్టేట్. అది రిజిస్ట్రేషన్స్ ఉండొచ్చు, స్టాంప్స్ ఉండొచ్చు, యూనో దీస్ కైండ్ ఆఫ్ రెవెన్యూ మనకి చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక జీడిపిఏ తీసుకుంటే మనకి ఒక్కొక్క సెక్టర్ నుంచి ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టర్ నుంచి XYZ, మనకి ఎక్స్పోర్ట్ నుంచి XYZ, అట్లా మనకి రియల్ ఎస్టేట్ నుంచి వచ్చేది 7 to 8% జీడిపిలో మనకి కాంట్రిబ్యూషన్ ఉంది రియల్ ఎస్టేట్ ఇన్కమ్.
ఆ రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే డౌన్ఫాల్ అయ్యిందో కంప్లీట్ ఎకానమీని అది ఎఫెక్ట్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనరేషన్ లేదు, అంటే అక్కడ ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. రియల్ ఎస్టేట్ డౌన్ అంటే కొత్త వాళ్ళు రావట్లేరు, సో అక్కడ మనకి ఒక స్టాగ్నెంట్ స్టేజ్ వస్తుంది. సో ఇది మొత్తం ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ మనకి జీడిపి పడిపోతూ ఉంది. జీడిపి పడిపోతూ ఉంది అంటే ఎకనామికలీ వీఆర్ ఇన్ ద డౌన్ఫాల్. సో మొత్తం మీద తీసుకున్నాం అంటే న్యూ గవర్నమెంట్ 6 months అవుతుంది గవర్నమెంట్ వచ్చి. వాళ్ళు స్టార్టింగ్ రావటమే కొన్ని నిర్ణయాల వల్ల మార్కెట్ మీద చాలా ఎఫెక్ట్ అయితే చూపించింది. ఒకటి మెట్రో మార్పు, 2 ఫార్మాసిటీ రద్దు. సో ఇవన్నీ మళ్ళీ ఇక్కడి నుంచి బయటపడటానికి మళ్ళీ 4th సిటీ తీసుకుని వస్తామని చెప్పారు. ప్లస్ మెట్రో కొత్త రూట్ మ్యాపింగ్ ఇచ్చారు. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఫాక్స్కాన్ కంపెనీ కూడా ఆయన విజిట్ చేసి, సో అక్కడ ఉన్న చైర్మన్తో కూడా మాట్లాడి మరిన్ని ల్యాండ్స్ కావాలని కూడా మేము ఇస్తాం, మీరు ఇక్కడ డెవలప్మెంట్స్ మొదలుపెట్టిందని చెప్పి కూడా అన్నారు. ఇంత జరుగుతున్నా కానీ ఎందుకు మార్కెట్లో స్పీడ్ కనపడలేదంటే? ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు కరెక్ట్ అది, ఎందుకంటే రాగానే మెట్రో రద్దు చేశారు. సో పీపుల్ కాన్ఫిడెన్స్ని బాగా దెబ్బతింది. ఈ రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ అన్ ఇమోషనల్ మార్కెట్. అది చాలా ఇమోషనలీ కనెక్టెడ్ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో డబ్బులు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ డబ్బులు సంపాదించాలంటే మనం రాత్రి పగలు పరిగెత్తాలి. సో వెన్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్, అక్కడ డబ్బులతో పాటు ఇమోషన్స్ని కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఆ ఇమోషనల్ మార్కెట్ని ఒక్క అనౌన్స్మెంట్తో చాలా దెబ్బతీశారు ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే. తర్వాత ఫార్మాసిటీ రద్దు అన్నారు. యాక్చువల్లీ ఫార్మాసిటీ రద్దు అనటం అనేది కూడా ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్యాక్ డ్రాప్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే శ్రీశైలం హైవే అనేది మోస్ట్ హ్యాపెనింగ్ హైవే. మనకి ఆల్ ఓవర్ టోటల్ 4 సైట్స్ చూసుకుంటే శ్రీశైలం హైవే అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ హైవే, ఎందుకంటే దానికి ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉంటుంది అండ్ అక్కడ గ్రీన్ బెల్ట్ ఎక్కువ ఉంటుంది. సో పీపుల్ చూస్ టు లివ్ ఇన్ సచ్ ప్లేసెస్. అలాంటిది అక్కడ ఫార్మాసిటీ అనేది రద్దు చేశారు. ఆ ఫార్మాసిటీని బేస్ చేసి చాలా వెంచర్లు వేశారు, చాలామంది ఆ ఏరియాస్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. సో గవర్నమెంట్ డిసిషన్స్ ఆర్ అనౌన్స్మెంట్స్ ఏదైనా కూడా కరెక్ట్గా ఒక కాన్ఫిడెన్స్ లేకుండా అనౌన్స్మెంట్స్ చేస్తే అది పబ్లిక్లో నెగిటివిటీని తీసుకొస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ శ్రీశైలం హైవే లాంటి ప్లేసెస్ ఎప్పుడు పడిపోదండి, ఎందుకంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నేషనల్ హైవే. ఇంకోటి మనకి హైదరాబాద్ డెవలప్మెంట్ చూసుకుంటే హైదరాబాద్లో డెవలప్ అవ్వడానికి ఇంకేమీ లేదు. మీకు ఒక 200 square yards ల్యాండ్ దొరకదు మీకు ఇన్నర్ అవుటర్ రింగ్, ఇన్నర్ IRR లోపల. మీకు ఇప్పుడు ఏం ఎక్స్పాన్షన్ ఉన్నా ORR నుంచి RRR వరకు అవ్వాల్సిందే. ఆ ORR నుంచి RRR వరకు అయ్యే ఆ ఒక స్టేజ్లో మనకి నంబర్ 1లో ఉండేది సౌత్ సైడ్ అంటే బెంగళూరు హైవే. దాని తర్వాత వచ్చేది మనకి శ్రీశైలం హైవే, మహేశ్వరం, దాని తర్వాతనే మిగతా దిక్కులు. అలాంటిది అంత పెద్ద మార్కెట్ని జస్ట్ ఒక అనౌన్స్మెంట్తో పాడేశారు. కానీ నన్ను అడిగితే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఆ ఏరియాస్, అది కొంగరకలం ఉండొచ్చు, ఇప్పుడు ఫాక్స్కాన్ గురించి మాట్లాడారు, 200 acres. 200 acres ఫాక్స్కాన్లో మొత్తం అది కంప్లీట్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 5 years. ఇంకా ల్యాండ్ ఇస్తామంటున్నారు. అంటే అక్కడ ఒక డెఫినెట్లీ ఫ్యూచర్లో ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, అది ఒక ఎంప్లాయ్మెంట్ జోన్ అయితే క్రియేట్ చేస్తుంది. ఫాక్స్కాన్ రాకపోయినా కూడా అక్కడ ఆల్రెడీ మనకు ఆ ఏరియాలో మనకి సెక్రటరేట్ వచ్చింది, అది కూడా తుక్కుగూడ, ఆదిబట్లకి కనెక్టెడ్ ఉన్నాయి. దట్ మీన్స్ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కనెక్టెడ్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ భూమి అంతా మనకు వచ్చేది ఇదే సైడ్, ఆడిబట్ల, కొంగర్కలము, మనకి శ్రీశైలం హైవే, మహేశ్వరం. బెంగళూరు హైవే అయితే ఇంతవరకు ఎప్పుడు పడలేదు. బెంగళూరు హైవే మార్కెట్ ఎప్పుడు స్టడీగానే ఉంది. సో ఈ ఏరియాస్లో మనకి డెఫినెట్గా ఎలాంటి ఇష్యూ రాదండి. అండ్ ఫాక్స్కాన్ అనేది ఇట్స్ ఓన్లీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు ద ఇన్వెస్టర్స్. ఒకప్పుడు 25,000-30,000 గజం అమ్మేది, ఇప్పుడు 40,000-45,000 అయింది ఆ ఏరియా. ఓకే. సో ఆ ఏరియాలో అనౌన్స్మెంట్స్ ఇర్రెస్పెక్టివ్ డెవలప్మెంట్ అయితే ఉంది. ఈ మధ్యకాలంలో ఇంకొక మాట అనిపిస్తుంది కదా, ఈ జీపీ లేఅవుట్స్ కూడా రద్దు చేస్తారని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. అది కేవలం ప్రచారమేనా, వాస్తవంగా దాని మీద ప్రభుత్వం ఏదైనా సీరియస్గా యాక్షన్ తీసుకోబోతుంది? యాక్చువల్లీ జీపీ లేఅవుట్ మీద రద్దు అనేది ఇట్స్ ఏ ఫూలిష్ డిసిషన్ అని వచ్చండి. ఎందుకంటే మనకి హెచ్ఎండిఏ డిటిసిపి వచ్చే ముందు మనకి జీపీ లేఅవుట్సే ఉండే. ఒకప్పుడు గ్రామ పంచాయతే మనకి లేఅవుట్ పర్మిషన్స్ ఇచ్చేటివి. సో అది రద్దు చేయటం అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ ప్రభుత్వం నుంచి ఎక్కడ మీకు అనౌన్స్మెంట్ రాలేదు దానికి సంబంధించి? ఇది
ఇది కేవలం బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే కింద తీసుకోవచ్చు కదా. ఈ రద్దు గురించి మనకి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ అయితే చేశారు, ఎందుకంటే అది మీడియాలో చూపెట్టారు. ఓకే. కానీ దీని మీద ఇంకా జియో పాస్ అవ్వలేదు. ఓకే. జియో పాస్ అయ్యేంత వరకు రద్దు అని మనం చెప్పలేము. ఎందుకంటే 2 days బ్యాక్ కూడా నేను SRO కాల్ చేశాను, ఎందుకంటే ఒక జీపీ లేఅవుట్లో మనది ఒక రిజిస్ట్రేషన్ డ్యూ ఉండింది. సో వాళ్ళు ఏమన్నారంటే అనౌన్స్మెంట్ చేశారని న్యూస్లో చూసాం, కానీ మాకైతే జియో రాలేదు. ఓకే. సో ఆ జియో ఇష్యూ అయ్యేంత వరకు ఈ రద్దు అనేది మీడియాలోనే ఉంటుంది, యాక్షన్ ప్లాన్స్లో ఉండవు. కానీ అది రద్దు నిజంగానే చేయాలి అనుకుంటే ఇట్స్ అ వెరీ బ్యాడ్ డిసిషన్. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల మనకి చాలా జీపీ లేఅవుట్స్ ఉన్నాయి, ఇంకా ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయనివి, విత్ ఇన్ సిటీ లిమిట్స్లో ఉన్నాయి. ఇప్పుడు మన మతాపూర్ లాంటి ఏరియాస్ తీసుకుంటే అక్కడంతా మనకి మామూలుగా జీపీ లేఅవుట్సే ఉంటాయి. ఎందుకంటే ఈ HMDA, హ్యూడా, ఈ DTCP ఇవన్నీ వచ్చే ముందు జీపీ లేఅవుట్సే ఉండే మనకి. సో అది రద్దు చేయటం అనే దానికి చాలా ప్లానింగ్లో వెళ్ళాలి గవర్నమెంట్. లేదు అంటే మళ్ళీ అదొక రకమైన డౌన్ఫాల్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది మార్కెట్లో, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇన్వెస్టర్ అనేవాడు ఇప్పుడు ఒక అయోమయంలో ఉన్నాడు, ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి? ఇన్వెస్టర్ ఈజ్ నాట్ ప్యానిక్డ్ అండి, ఎందుకంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే దీని ముందులాగా ఎగబడి చేయట్లేరు. ఓకే. ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ ఇన్వెస్ట్ చేస్తాడు, లేదంటే వన్స్ ఇన్ 2 years ఈ విల్ ఇన్వెస్ట్. తన ప్లానింగ్ ఎప్పుడు కరెక్ట్గానే ఉంటుంది. ఏ ప్రోడక్ట్ ఏ ఏరియా అనేది తను సర్వే చేసి పెట్టుకుంటారు, ఆ ఏరియాస్లో ఏ ప్రాజెక్ట్స్ ఏ బిల్డర్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలనేది కూడా వాళ్ళ దగ్గర ప్లానింగ్ ఉంటుంది. సో ఇన్వెస్టర్ ప్యానిక్లో ఉన్నారు అనేది మాత్రం ఇట్ ఈస్ అ రాంగ్ థింగ్. ఓకే. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఇప్పుడు కూడా కాల్ చేస్తున్నారు, ఇన్వెస్టర్స్ ఇప్పుడు కూడా దే ఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్. ఇక్కడ ఎలాంటి మార్కెట్ రద్దు అయ్యింది అంటే సడన్గా ఊరు నుంచి వస్తారు, ఒక జీపీ లేఅవుట్, ఒక HMDAనో, ఒక DTCPలో ఇన్వెస్ట్ చేయడానికి జనాలు ఎగబడిపోతుంటారు, చూస్తూ ఉంటారు, కొంటూ ఉంటారు. అలాంటి ఫ్లో తగ్గింది అని చెప్పొచ్చు. ఇట్స్ ట్రూ, ఈ లాస్ట్ 6-7 monthsలో కొత్త బిల్డర్స్ ఎవరు మనకి హైదరాబాద్లో ల్యాండ్ అవ్వలేదు, పెద్ద బిల్డర్స్ ఎవరు మనకి హైదరాబాద్లో ల్యాండ్ అవ్వలేదు. అలా అని ఉన్న బిల్డర్స్ పోలేదు కూడా. అండ్ అందరికీ తెలిసినట్టు మనకి ఎక్సెస్ ఇన్వెంటరీ కూడా ఉంది హైదరాబాద్లో. సో దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ న్యూ బిల్డర్ కమింగ్ అండ్ బిల్డింగ్. అండ్ ఇన్వెస్టర్ ఫ్లో యాజ్ ఇట్ ఈస్ మనకు ఉంది. ఇప్పుడు కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్, బ్రాండెడ్ బిల్డర్స్ దగ్గర 10 ఫ్లాట్లు 20 ఫ్లాట్లలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మార్కెట్ క్లాష్ అవ్వలేదు, రీటైల్ మార్కెట్ మీద దెబ్బ పడింది. సరిగ్గా 1 year క్రితం అంటే ఎలక్షన్ ముందు మార్కెట్ ఎలా ఉండేది మేడం? ఎలక్షన్కి 6 months ముందు నుంచే వెయిట్ అండ్ వాచ్లో ఉండిందండి. 6 months నుంచి. ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్లో ఈసారి BRS రాదు, వేరే పార్టీ వస్తుంది అనేది ఒక మూమెంట్ అయితే ఉండింది. సో పీపుల్ వేర్ వెయిటింగ్ అండ్ వాచింగ్. ఎందుకంటే BRS గవర్నమెంట్లో చాలా ట్రెమెండస్ డెవలప్మెంట్స్ చూశారు. బెస్ట్ డెవలప్మెంట్ వాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్. వాళ్ళు వేరేవి ఏది పక్కన పెట్టినా కూడా రోడ్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, ఇన్ఫ్రా కానీ, బేసిక్ కమ్యూనిటీస్ టు ద పబ్లిక్, లేక్స్ని డెవలప్ చేయటం కానీ చాలా బాగా చేశారు. సో అదే స్పీడ్తో కొత్త గవర్నమెంట్ చేయగలుగుతుందా లేదా అనే ఒక స్పీడ్ బ్రేకర్ అక్కడ పడింది. సో 6 months నుంచే మనకి ప్రయర్ టు ఎలక్షన్ 6 months నుంచే మనకి మార్కెట్ స్లో అయింది. కొత్త వెంచర్లు లాంచ్ అవ్వలేదు, అనౌన్స్ అయిన వెంచర్స్లో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా 6-7 months అయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 7-8 months అయింది కొత్త గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు కూడా ఏంటంటే రీటైల్ మార్కెట్ మీద ఎఫెక్ట్ బాగా ఉంది. రీటైల్ మార్కెట్ మీద ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు, ఈ సిటీకి అవుట్స్కర్ట్స్లో HMDA, DTCP లేఅవుట్స్ ఎవ్రీ సాటర్డే సండే టెంట్లు వేస్తారు, జనాలు ఉంటారు, 100 vehicles ఉంటాయి. ఇప్పుడు లేవు. ఇదంతా మనకి రీటైల్ మార్కెట్ అండి. దిస్ ఇస్ నాట్ ఇన్వెస్టర్ మార్కెట్, దిస్ ఇస్ కంప్లీట్లీ రీటైల్ మార్కెట్. ఈ రీటైల్ మార్కెట్ మీద దెబ్బ పడింది. దానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. చాలా మటుకి IT ఎంప్లాయీస్ ఆర్ లూజింగ్ జాబ్. ఆ IT ఎంప్లాయీస్ లూజింగ్ జాబ్ వల్ల ఏమైందంటే మనీ ఫ్లో అనేది తగ్గిపోయింది. సో అది కూడా ఒక ఎఫెక్ట్. జస్ట్ లైక్ దట్ రియల్ ఎస్టేట్ పడలేదు. రియల్ ఎస్టేట్ పడాలి అంటే మనీ ఫ్లో తగ్గాలి. ఆ మనీ ఫ్లో ఎందుకు తగ్గింది అంటే పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్. ఇప్పుడు కూడా ఆన్ అన్ యావరేజ్ మనకి హైదరాబాద్లో more than 1000 people ఆర్ లూజింగ్ జాబ్ ఆన్ డైలీ బేసిస్. చాలా కంపెనీస్లో లే ఆఫ్స్ జరుగుతున్నాయి, అది కూడా మంచి మంచి పొజిషన్స్లో లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో డెఫినెట్లీ ఇలాంటి ఎంప్లాయీసే మనకి రీటైల్ మార్కెట్లో ఎక్కువ కనపడతారు. సో ఆ ఒక్క ఫ్లో అనేది తగ్గింది. అది రియల్ ఎస్టేట్ మీద
గవర్నమెంట్ చేంజ్ అవ్వటం వల్లనో పాలసీ చేంజ్ అవ్వటం వల్లనో అయ్యింది అనేది ఇట్స్ రాంగ్. ఎందుకంటే సైమల్టేనియస్లీ గవర్నమెంట్ చేంజ్ అయ్యే కొద్దీ ఎకానమీలో కూడా కొంచెం మార్పులు వచ్చాయి. సో దానివల్ల రియల్ ఎస్టేట్ మీద దెబ్బ పడింది, బట్ ఇట్ ఈస్ నాట్ ఫాలెన్ డౌన్. అది ఒక రిక్వైర్డ్ మార్కెట్. అది డబ్బులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారు, జాబులు పోయినాయి, డబ్బులు లేవు, గోయింగ్ ఫర్దర్ ఎలా ఉంటుందో తెలియదు. సో జనాలు ఏంటంటే డబ్బులు పట్టుకుని కూర్చొని ఉన్నారు, ఏం చేయాలి అనేది. సో ఇది ఒక వెయిట్ అండ్ వాచ్ పీరియడ్ ఫర్ ద మిడిల్ క్లాస్. సరిగ్గా అదే పాయింట్, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మీ సలహా ఏంటి, ఇది రైట్ టైం అయినా ఇన్వెస్ట్ చేయడానికి? సార్ భూమిలో ఒక ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు పర్టికులర్ హైదరాబాద్లో వెస్ట్ మార్కెట్ ఈస్ట్ మార్కెట్ అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ కొత్త డెసిషన్స్ కొత్త పాలసీస్ తీసుకొని వస్తున్నారు. సో ఇప్పటివరకు ఏంటంటే పాత గవర్నమెంట్లో వెస్ట్ మార్కెట్కి మంచి డిమాండ్ ఉంది, ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. సో ఇప్పుడున్న పీపుల్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లొకేషన్స్, బెస్ట్ లొకేషన్ ఏదంటే మీరు ఏం చెప్తారు? నెవర్ డైయింగ్ లొకేషన్స్ అంటే మనకి సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అండి, దట్ ఈస్ బెంగళూరు హైవే. షాద్నగర్ నుంచి మీరు జడ్చర్ల వరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మీ డబ్బులు ఎక్కడికి పోవు. మైట్ బి కొంచెం స్లోగా గ్రో అవుతుంది కానీ పోవు. కానీ ఈ వెస్ట్ సైడ్ అనేది ఇట్స్ హైబ్డ్ మార్కెట్, అది అసలు వర్త్ కాదు. ఓకే, ఇప్పుడు మనం వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఇఫ్ యూర్ టేకింగ్ మియాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇదంతా వెల్ డెవలప్డ్ ఏరియాస్. కానీ ఇఫ్ యూర్ టేకింగ్ అబౌట్ ఓపెన్ ప్లాట్స్లోకి వెళ్తే మీరు ముంబై హైవే వెళ్తున్నారు. ఆ ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది ఇట్స్ ఫూలిష్నెస్. ఎందుకంటే అక్కడ మనకి పెద్ద డెవలప్మెంట్స్ రావు. ఎక్కువ డెవలప్మెంట్స్ వచ్చేది ఎక్కడ అంటే మనకి సౌత్ వెస్ట్ సైడ్, అంటే మనకి బెంగళూరు హైవే అటు సైడ్ మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, ఎప్పటికీ మీ డబ్బులు పోవు. మనం ఎవ్రీ టైమ్ ఐ టెల్ పీపుల్, మన పాతకాలంలో మన ఫోర్ ఫాదర్స్ ఎలాగైతే డబ్బులు ఇన్వెస్ట్ చేశారో అదే ఫార్ములాని మనం కూడా ఫాలో అవ్వాలి. గవర్నమెంట్ మారింది, పాలసీస్ మారింది, అక్కడ ఆ అనౌన్స్మెంట్ జరిగింది, దాని మీద ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేయొద్దు. మనకి లొకేషన్ నచ్చాలి, ఆ లొకేషన్లో వాటర్ ఫెసిలిటీ, ఓకే, సెక్యూరిటీ వైజ్ ఎలక్ట్రిసిటీ ఈజీగా వస్తుందా, రోడ్కి ఎంత దూరంలో ఉంది, హైవేనా లేదంటే స్టేట్ హైవేనా నేషనల్ హైవేనా అని చూసి కొనేవాళ్ళు అప్పట్లో. అదే ఫార్ములా మనం ఇప్పుడు కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఎర్లియర్ గవర్నమెంట్లో వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ని బాగా హైప్ చేశారు, నిమ్స్ అని అదని ఇదని. కానీ గవర్నమెంట్ పడిపోగానే ఆ ఏరియాకి డిమాండే పోయింది. కానీ అదే మీరు ఒక ఫార్ములాతో మీరు ఇన్వెస్ట్ చేయండి. నేషనల్ హైవే ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ మనకి ఇన్ని అంటే మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కరెక్ట్గా మనకి షాద్నగర్ వెళ్ళాలంటే 20-25 మినిట్సే. శంషాబాద్ టు షాద్నగర్ మొత్తం ఆ స్ట్రెచ్ ఇట్స్ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ న్యూ ఇన్వెస్టర్స్. బుద్వేల్ ఉంది, బుద్వేల్ ఇప్పుడు ఎగ్జిట్ కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. అలాంటి ఏరియాస్లో రాజేంద్ర నగర్, బుద్వేల్ ఇలాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఓవరాల్ దగ్గరలో ఉన్నాయి. సో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెన్ యూఆర్ థింకింగ్ అబౌట్ సంథింగ్, దాంట్లో ఒక లాజిక్ ఉండాలి. ఎప్పుడు పొలిటికల్ బయాస్ మీద మనము ఇన్వెస్ట్ చేయొద్దు. చాలామంది నన్ను అడిగారు, పాత గవర్నమెంట్ వరంగల్ సైడ్ని బాగా డెవలప్ చేశారు కదా మేడం, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు మహేశ్వరం టు కందుకూరు ఆ సైడ్ డెవలప్ చేస్తారంట కదా అంటే అది నడవదండి. ఎందుకంటే దీస్ కైండ్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ ఆ 5 years టర్మ్ వరకే ఉంటుంది. ఫ్యూచర్ గ్రోత్ ఎక్కడ ఉంటుంది? మనకి రోడ్ కనెక్టివిటీ, దట్ ఈస్ ద బేసిక్ థింగ్ వెన్ యూ బై ప్రాపర్టీ. రోడ్, వాటర్ కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ ఉండాలి. అక్కడ మనకి ఏదైనా కూడా మనకి పర్మిషన్స్ ఈజీగా దొరకాలి. అప్పుడే మనకి ఆ ప్రాపర్టీ రేపు అమ్మాలనుకుంటే కూడా మీరు అమ్మగలుగుతారు. లేదు అంటే ఇట్స్ ఎ డెడ్ ప్రాపర్టీ. అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ గవర్నమెంట్ క్లారిటీగా లేదనుకోవచ్చా? ఇప్పుడున్న సిచ్యువేషన్ సీరియస్ గా చెప్పాలంటే గవర్నమెంట్ కి క్లారిటీ లేదండి. బికాస్ వాళ్ళు ఒక ప్లాన్ వేగా అయితే వెళ్ళట్లేదు. సో దే హ్యావ్ టు పాలిష్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళు పోయిన గవర్నమెంట్ అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎలాగైతే పాలసీస్ ఇంప్లిమెంట్ చేశారో ఒక టీమ్ని రిక్రూట్ చేసుకొని దే హ్యావ్ టు ఫాలో దెమ్. నేనే బాస్, నాకు అన్నీ తెలుసు అంటే అది ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? కామన్ మ్యాన్ మీద పడుతుంది. అండ్ హూ ఆర్ దీస్ కామన్ పీపుల్? వీళ్ళే ఓటేసి గెలిపించారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ గెలవాలంటే అది గవర్నమెంట్ పాలసీస్ పబ్లిక్ ఫ్రెండ్లీ ఉండాలి.